హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఇన్వెస్ట్మెంట్ పెడితే విఎంఆర్డిఏ అప్రూవల్ వెంచర్లు పెట్టాలా, లేదంటే పంచాయతీ అప్రూవల్ చేసిన దాంట్లో మనం పెట్టాలా అనేది ఒక టాపిక్. పంచాయతీలో కొంటే ఏంటి, విఎంఆర్డిఏలో కొంటే ఏంటి, అదే విఎంఆర్డి హెచ్ఎండిఏలో కొంటే ఏంటి అని ఒక విషయం మీకు చెప్దామని నేను కూర్చొని, అది నాకున్న అనుభవం ప్రకారం. సో ఫస్ట్ మనం పంచాయతీ తీసుకుందాం. పంచాయతీ చాలామంది అంటే కొంచెం లో డెవలపర్స్ ఏం చేస్తారంటే, విఎంఆర్డి అప్రూవల్కి వెళ్ళకుండా, అంటే విఎంఆర్డి అప్రూవల్ ఎందుకు వెళ్ళలేదు తర్వాత చెప్తాను. ఇంకా విషయం అంటే తర్వాత చెప్తాను. విఎంఆర్డి అప్రూవల్కి ఎందుకు వెళ్ళడం తర్వాత చెప్తాను. పంచాయతీ ఏంటంటే, ఒక 5 ఎకరాలు ఉందనుకోండి. ఒక 5 ఎకరాల్లో లేఅవుట్ వేస్తారు. లేఅవుట్ వేసిన తర్వాత అందులో ఒక 90 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఏదో మినిమం పెడతారు. పెట్టిన తర్వాత అందులోని 20 ఫీట్ రోడ్స్ వేస్తారు. ఇంకా అందులో పార్కులు అనేది పార్క్ ఇవ్వడం అనేది ఉండదు. ఇంకా పార్క్ అది ఏమి ఉండదు. ఫుల్ ఆ పార్క్ ఇచ్చేది కూడా ప్లాటింగ్ వేసేస్తారు మొత్తం. ఎక్కడ పార్కులు అవి ఉండవు. ఇంకా గ్రైనరీ కూడా అంతంత మాత్రం. మీరు ఎక్కడ గ్రైనరీ ఏదో మామూలుగా ఏదో జస్ట్ వేసి మనం తూతూ మంత్రంగా చేద్దాం ఉద్దేశంతో చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు వాళ్ళకి. ఎలక్ట్రిసిటీ అప్రూవల్ కూడా ఇవ్వరు. లేదా పంచాయతీకి వీళ్ళు వాళ్ళ పంచాయతీ కన్వర్షన్ కూడా ఆ ఊరికి కావాలో అది పెట్టి ఊరికి వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారు అనమాట. సో పంచాయతీలో కొన్న వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ మీకు సెక్యూరిటీ ఉండదు, డెవలప్మెంట్స్ ఉండవు, రోడ్స్ కనెక్టివిటీ ఉండదు, అందులో పార్కులు ఉండవు. మీ లైఫ్ లాంగ్ మీ ప్లాట్ మీకు సెక్యూర్గా ఉండదు. దాన్ని ఎవరైనా అక్కడ మీకు ఏంటంటే, ఇవాళ పంచాయతీ 5 ఎకరాల లేఅవుట్లో 10 ఎకరాల లేఅవుట్లో లేఅవుట్ వేసేవాడు ఏంటంటే కలకాలం దాని దగ్గర కూర్చోడు. సో దానివల్ల ఏంటంటే, రేపొద్దున రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా కొన్ని అందులో అందరూ చేస్తారని చెప్పను. పంచాయతీల్లో అందరూ చేస్తారని చెప్పను. కొన్ని పంచాయతీల్లో అంటే ఎనామీ భూములు తెలిసిన కూడా ఉంటాయి. కొన్ని ఆ సర్వే నెంబర్లలో తేడా వస్తే కూడా రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇవన్నీ జరుగుతాయి. పంచాయతీల్లో కొనడం వల్ల కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెడదామని అనుకునే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే 5% పీపుల్ ఎవరో ఉంటారు తప్ప 95% పంచాయతీ డెవలపర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చేతులు ఎత్తేసి ఉన్నాయి. సో అందుకని మీరు దయచేసి ఎవరైనా కూడా పంచాయతీ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. మీరు సెక్యూర్గా ఉండాలంటే విఎంఆర్డిఏ హెచ్ఎండిఏ అప్రూవల్ అయిన సైట్లో మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎందుకు చెప్తున్నాను అంటే, పంచాయతీల్లో ఈ గార్డెన్ ఎవరు కదా, రోడ్లు ఎవరు కదా, అలాగే ఎలక్ట్రిసిటీ ఉండదు, ట్యాప్ కనెక్షన్స్ ఉండవు, ఇవన్నీ ఉండవు కదా. కానీ విఎంఆర్డి హెచ్ఎండిఏ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒక ఎకరంలో 48% డెవలప్మెంట్లో పోతుంది. ఒక ఎకరంలో 48% డెవలప్మెంట్లో పోతే 52% ప్లాటింగ్ వస్తుంది. సో అది ఎందుకు అంటే, అందులో 40 ఫీట్ రోడ్స్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు, డ్రైనేజ్ ఇస్తారు, గార్డెన్లు ఇస్తారు. అంటే యాజ్ గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారం, విఎంఆర్డి అప్రూవల్ ప్రకారం, హెచ్ఎండి అప్రూవల్ ప్రకారం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలపర్ ఖచ్చితంగా చేసి చేయవలసిందే. అందులో చేయమనడానికి ఏముండదు. ఎందుకు ఉండదు అంటే, అందులో అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, అంతకుముందు ఒక 10 years 15 years బిఫోర్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది డెవలపర్స్ ఏం చేసేవారంటే, లేఅవుట్స్ వేస్తానని చెప్పి అందులో సరిగ్గా డెవలప్మెంట్ చేయకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన చాలా కోకో జరిగితే, దాన్ని మళ్ళీ గవర్నమెంట్స్ దాన్ని కస్టమర్ని ఎలా మనం జాగ్రత్త చూసుకోవాలి, కొన్ని వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, ఈ విఎంఆర్డిఏ వడా అనేది అంతకుముందు మనకి వడా ముందు డిటీసీపీ ఉంటుందండి. డిటీసీపీ తర్వాత మనకు వచ్చింది వడా అనమాట. ఆ వడా తర్వాత ఇప్పుడు విఎంఆర్డిఏ. అలా విఎంఆర్డిఏ వచ్చిన తర్వాత, వడా వచ్చిన తర్వాత మినిమం డెవలప్మెంట్స్ అంటే 40 ఫీట్ రోడ్స్, డ్రైనేజ్, గార్డెన్స్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు. ఎలక్ట్రిసిటీ అప్రూవల్ కూడా ఎవరు. లేదా పంచాయతీకి వీళ్ళు వాళ్ళ పంచాయతీ కన్వర్షన్ కూడా ఆ ఊరికి కావాలో అది పెట్టి ఊరికి వాళ్ళు అప్రూవ్ చేసుకుంటారు అనమాట. సో పంచాయతీలో కొన్న వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ మీకు సెక్యూరిటీ ఉండదు, డెవలప్మెంట్స్ ఉండవు, రోడ్స్ కనెక్టివిటీ ఉండదు, అందులో పార్కులు ఉండవు. మీ లైఫ్ లాంగ్ మీ ప్లాట్ మీకు సెక్యూర్గా ఉండదు. దాన్ని ఎవరైనా అక్కడ మీకు ఏంటంటే, ఇవాళ పంచాయతీ 5 ఎకరాల లేఅవుట్లో 10 ఎకరాల లేఅవుట్లో లేఅవుట్ వేసేవాడు ఏంటంటే కలకాలం దాని దగ్గర కూర్చోడు. సో దానివల్ల ఏంటంటే, రేపొద్దున రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా కొన్ని అందులో
అందరూ చేస్తారని చెప్పను, పంచాయతీల్లో అందరూ చేస్తారని చెప్పను. కొన్ని పంచాయతీల్లో అంటే ఎనామీ భూములు తెలుసు, ఈ ఎనామీ భూములు కలగడం కానీ తర్వాత ఈ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు అవ్వడం కానీ చాలా జరుగుతూ ఉంటాయి. కొన్ని సర్వే నెంబర్లతో పాటు కూడా కొన్ని భూములు ఆక్రమించుకోవడం, అంటే రకరకాల పాస్పోర్ట్స్ ఉంటాయండి అందులో. పంచాయతీలో అనేటప్పటికీ ఒకటని చెప్పలేం, కొన్ని ప్రాబ్లమ్స్ ఎటుపక్క నుంచి వస్తాయో కూడా తెలియదు, అలాగా ఉంటాయి. సో అందుకని అప్రూవ్డ్ విఎంఆర్డిఏ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లో మీరు కొనుక్కోవడం వల్ల మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మీరు ఎక్కడ కొనుక్కున్నా సేఫ్గా ఉంటారు. మీరు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కొనుక్కున్నా, ఎక్కడున్న విదేశాల్లో ఎక్కడున్నా సరే మీరు సేఫ్గా ఉంటారు. సో దాన్ని ఎవరు ఏమి చేయడానికి కూడా ఆస్కారం ఉండదన్నమాట. సో సెక్యూర్గా ఉంటారు, మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. కాబట్టి మీరు అప్రూవల్ సైడ్లో కొనుక్కుంటే మీరు మీ పిల్లలు బాగుంటారు, మీ భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మీరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో జర్నీ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.